ఫలించి ఈ రోజున దాదాపుగా 750 ప్రధానమైన సెంటర్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి, దేశాల్లో ఉన్నాయి. ఇక వారికి సంబంధించిన ఉప కేంద్రాలు అయితే వేలల్లో ఉన్నాయి. భక్తులు లక్షల్లో ఉన్నారు. ఆ భక్తులకి కులాలు, మతాలు, దేశాలు, రంగు ఇలాంటి భేదాలు ఏమీ లేవు. వారందరి మనసు స్వచ్ఛమైన మనసు. ఆ మనసు నిండా ఉన్నది కృష్ణ భగవానుడు, కృష్ణత్వం, కృష్ణతత్వం తప్ప ఇంకొకటి లేదు. ఆ గొప్పతనాన్ని ఆయన అందరికీ ప్రసాదించాలని, అందరికీ చాటి చెప్పాలని చేసిన ప్రయత్నం ఈ రోజు కూడా ఇలాంటి మన వేదాంతి భక్తి వినోద స్వామి గారు, వారి శిష్యులు వీళ్ళందరూ కలిపి దీన్ని మరింత ముందుకు తీసుకొని చేసిన ప్రయత్నాలు. సభాముఖంగా వారందరూ కూడా నా అభినందనలు, నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజున కేవలం స్టూడెంట్స్కి ఒక వినోదం కలగజేయడం కోసమో, స్టూడెంట్స్ని ఉత్సాహపరచడం కోసమో, అలాగే ఇక్కడ భక్తిని, శ్రీకృష్ణ భక్తిని మీకు అందరికీ ప్రవేశపెట్టడం కోసమో కాదు. ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టబోయారు. అది కిల్ ద క్యాన్సర్. కిల్ ద క్యాన్సర్. ఎస్, ఇలాగా మనం అందరం అనుకుంటే గనక ఏదైనా ఒక రుగ్మతని ఈ భూప్రపంచం మీద లేకుండా చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే అది కలెక్టివ్గా చేయాలి, కలిసి కట్టుగా చేయాలి. మీలాంటి విద్యార్థులు, విద్యా సంస్థలు, అలాగే ఇండిపెండెంట్గా ఎంతో మంది, అలాగే ధార్మిక సంస్థలైనటువంటి ఇస్కాన్ లాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు వస్తేనే ఇది సాగుతుంది. అంటే చైనా దేశంలో ఒక సమయంలో ప్రతి ఒక్కళ్ళు నల్ల మందుకి, ఓపియంకి బానిసలయ్యి ఆ దేశం నిర్వీర్యమైపోయి యువత అంతా కూడా నిస్సారంగా, నిస్తేజంగా ఉన్న సమయంలో ఈ రకంగా యువత ఉంటే గనక మన దేశం అభివృద్ధి చెందదు, మనం ఆర్థికంగా ముందుకు వెళ్ళలేమంటూ ఎన్నో సంస్థలు, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, అలాగే ప్రభుత్వం వీళ్ళందరూ కూడబలుక్కుని ఎన్నో వాళ్ళు అలు పెరగని ఇచ్చేసి ఆ ప్రయత్నంలో ఈ రోజున వాళ్ళందరూ దానికి నుంచి, నల్ల మందు నుంచి, ఆ బానిసత్వం నుంచి బయటికి వచ్చి వాళ్ళందరూ కూడా ఈ రోజున బయటికి వచ్చి ఈ రోజున చెప్పాలంటే కష్టాన్ని నమ్ముకుంటూ, వాళ్ళ దేశ అభివృద్ధిని నమ్ముకుంటూ, తద్వారా ఈ రోజున చైనా అనేది ఆర్థికంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఈ రోజున చెప్పాలంటే అంతకంటే పవర్ఫుల్ కంట్రీ మంది. ఆర్థికంగా కాకపోవచ్చు, మరో రకం కాకపోవచ్చు, కానీ యువత విషయంలో మాత్రం ఎస్ మనం చాలా ముందున్నాం. 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు దాదాపుగా ఇండియాలో 60% మంది ఉన్నారు. యంగెస్ట్ ఇండియా ఉంది అంటే అది మన భారతదేశ ప్రపంచంలో యంగెస్ట్ దేశం అంటే. అలాంటి యువతని ఈ రోజున వీళ్ళందరినీ మేల్కొల్పాలి. మీరు చెడు అలవాట్లకి, వ్యసనాలకి బానిసలు అవ్వకూడదు, అటువైపు మీరు దృష్టి మరల్చకూడదు. మీరందరూ మీ కుటుంబం బాగుండాలి, మీరు బాగుండాలి, తద్వారా ఈ సమాజం బాగుండాలి, వెలసి ఈ దేశం బాగుండాలని కోరికతోటి ఇలాంటివన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నందుకు, అందులో నేను కూడా భాగస్వామిని అవుతున్నందుకు, ఆ విధంగా మీకు తెలియజెప్పే అవకాశం నాకు లభించేందుకు నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. ఆలోచించండి, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా ఈ సెన్సస్ ప్రకారం 2020లో మన దేశంలో 8 లక్షల మంది కేవలం క్యాన్సర్తో చనిపోయారు ఒక సంవత్సరంలో. అంటే చాలా దుర్భరం. అంటే ఎవరికి ఆ వ్యాధి వస్తుంది, ఎలా నిర్మూలించుకోవాలన్న సంగతి తెలియదు. వచ్చిన తర్వాత అది చాలా ఖర్చుతో కూడుకున్నదే కాకుండా ఎంతో బాధాకరమైంది కూడాను. నరకం అనిపించాల్సి వస్తుంది. రాకుండా చేసేందుకు మార్గాలు లేవంటే ఉన్నాయి. కొన్ని చేతిలో తెచ్చుకుంటున్నాము, మరికొన్ని మన కర్మ కొద్దీ వస్తున్నాయి. ఏదేమైనా సరే ముందస్తుగా జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. దానికి ఎన్నో ఉన్నాయి. సైన్స్, మీరు స్టూడెంట్స్ కాబట్టి మీకు అర్థమవుతుంది, ఇందులో మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రత్యేకించి జీనోమ్స్,
మన రక్తంలో జీన్స్ చూసి మన వంశ పారంపరగా మనకి ఇలాంటి వ్యాధులు సంక్రమిస్తున్నాయా, ఇలాంటి వ్యాధులు ఉన్నాయా, ఉంటే దాన్ని ఎలా నిర్మూలించాలి, ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ ప్రికాషన్ ఏమిటి అనే దానికి జీరోమెక్స్ అని ఉంది. అది చేయించుకుంటే కనుక మనకి ఎంతో తెలుస్తాయి. దానికి ఎఫర్డబిలిటీ లేకపోయినా సరే మనకి అందరికీ అందుబాటులోకి వచ్చే రోజు అతి దగ్గరలో ఉంది. ఈ మధ్య నాకు తెలిసిన ఒక వ్యక్తి ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా సరే ఏఐజీ హాస్పిటల్లో నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, నాకు తెలుసు నేను ఉన్నాను ఆ సమయంలో, వెళ్ళినప్పుడు అతనికి ఎండోస్కోప్ కొలనోస్కోప్ చేయించారు. మామూలుగా చేయించాడు, ఎందుకంటే 50s దాటుతున్నాయి కాబట్టి ఎందుకైనా మంచిది చేయిస్తే అతని కోలంలో అతనికి పోలిప్స్ కనిపించాయి. అంటే కనుక అది మరికొద్ది రోజుల్లో అది మ్యాలిగ్నెంట్గా మారి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది ఆ డాక్టర్లు చాలా ముందస్తుగా వచ్చారు, ఇలాంటివి వాటిని నిర్మూలించేశారు, తీసేశారు వాటిని సర్జరీ చేసి. సో అది పెద్ద ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నట్లే. అలాంటివి ఎంతమంది చూపించుకున్నారు, ఎంతమంది హాస్పిటల్స్కి వెళ్ళి మనం ముందస్తుగా మన జాగ్రత్తల కోసంగా కొలనోస్కోప్ చేయించుకుంటున్నాము. అలాగే మగవాళ్ళైతే కనుక ప్రోస్టేట్ గురించి ఎంతమంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు, లివర్ గురించి ముందస్తుగా ఎంతమంది తీసుకుంటున్నారు, దానికి తగు జాగ్రత్త ఎంతమంది తీసుకున్నారు. ఇట్లా మన బాడీకి సంబంధించి మన జాగ్రత్త చూసుకోవాలి. ఇది కేవలం మన కోసం కాదు, మన కుటుంబం కోసంగా. ఒక వ్యక్తి మన కుటుంబం నుంచి దూరం అయితే కనుక ఆ కుటుంబం ఛిద్రమైపోతుంది, చిన్న భిన్నం అయిపోతుంది. తద్వారా ఈ దేశానికి నష్టం కూడా జరగచ్చు. మన కుటుంబం ఎప్పుడైతే బాగుంటుందో, ఆరోగ్యంగా ఉంటుందో, మనం సంపాదిస్తూ 10 మందికి ఉపయోగపడతామో అదే రకంగా అది ఈ యొక్క దేశానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దేశ ఆర్థికంగా పరిపుష్టత సంపాదించుకోవడానికి అందరూ యాక్టివ్గా ఉన్నప్పుడే, అందరూ సంపాదన పనులు అయినప్పుడే సాగుతుంది. కాబట్టి మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. అంటే ఉదాహరణకి నేను సినిమా తర్వాత సినిమా వరుసగా చేస్తున్నానంటే కనుక అది ఎంత మందికి ఉపాధి కల్పిస్తుందో మీరు ఊహించలేరు. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు 800 నుంచి 1000 మంది దాకా వాళ్ళందరికీ పని కలిగిస్తుంది, వాళ్ళకి వేతనం వస్తుంది, వాళ్ళ ఆహారం తింటున్నారు. సో సినిమా తర్వాత సినిమా అలు పెరగకుండా నేను 4 సినిమాలు వరుసగా చేస్తాను బ్యాక్ టు బ్యాక్. అంటే గనక అది కేవలం నాకు ఆనందమే, కానీ నాతో పాటు ఎంతో మందికి ఉపాధి కలిగిస్తున్నాను అన్న తృప్తి నాకు చాలా ఎక్కువగా ఉంది నాకు. అలాగా ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తేనే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, ఎన్నో కుటుంబాలు బాగుంటాయి, ఎన్నో కుటుంబాలు బాగుంటే ఆ ఊళ్ళు బాగుంటాయి, ఎన్నో ఊళ్ళు బాగుంటే ఆ దేశమే బాగుంటుందని నేను నమ్మి ప్రగాఢంగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత అనేది బానిసలు కాకూడదు అలవాట్లకు. ఈ రోజున చాలా చోట్ల కొన్ని బలహీనతలు లోనవుతారు. అది మాదక ద్రవ్యాలు కానివ్వండి, అతిగా మందు తాగడం కానివ్వండి, లేదా ధూమపానం చేయటం కానీ, ఇలా వంటి వాటికి దూరంగా ఉండగలిగితే మీరు బాగుపడటమే కాకుండా, మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా సంతోషంగా ఉంచిన వాళ్ళు అవుతారు. తద్వారా ఈ జన్మని సార్థక చేసుకునే వాళ్ళు అవుతారు. ప్లీజ్ మీరు మీ కెరీర్ మీద దృష్టి పెట్టండి. మీ కెరీర్లో మీరు సాధించాల్సిన దాని మీద దృష్టి పెట్టండి. దానికి కావాల్సిన కష్టం పడండి. మీరు అనుకునేది సాధించడానికి పగటిపూట కళలు కనండి. ఆ కళల్ని మనం సాధించుకోవడానికి నిరంతరం కష్టపడండి. ఎవ్వరికి ఏది అందకుండా పోదు. వాళ్ళు అనుకున్న కళలు నెరవేరకపోవడం అనేది జరగదు. దానికి సాక్ష్యం నేనే. ఇక్కడ ఉన్న మల్లారెడ్డి గారు మరో సాక్ష్యం. చిన్న రైతు కుటుంబం ఇక్కడి నుంచే. ఆయన పాలు అమ్ముకుంటూ రైతాంగం చేసుకునే కుటుంబం పుట్టి ఈ రోజున ఇంత పెద్ద విద్యా సంస్థలకి, ఇంతమంది విద్యార్థులకి జీవితం ఇవ్వడం కోసంగా ఆయన అతి తక్కువలో పేద విద్యార్థులకు కూడా బాగా చదువుకోవాలని సదుద్దేశంతో ఆయన మినిమం ఫీజులతోటి మీ అందరికీ ఇంత విద్య అందిస్తున్నారంటే ఈయన కూడా ఒక చరిత్రకారుడే. ఒక్కొక్కళ్ళు ఒక మల్లారెడ్డి కావాలి, ఒక్కొక్కళ్ళు ఒక చిరంజీవి కావాలి. దానికి నిబద్ధత ఉండాలి, నియంత్రణ ఉండాలి, మిమ్మల్ని మీరు క్రమశిక్షణతో ఉండాలి, డెడికేషన్ ఉండాలి, మీ ఫోకస్డ్గా ఉండాలి. మీరు ఏ అవ్వాలనుకుని కాలేజీలో చేరారో, ఏమి సాధించాలనుకుని చేరారో అది నిరంతరం అదే తప్ప మైండ్లో ఇంకోటి ఉండకూడదు.
సిగరెట్లు కానివ్వండి, మద్యపానం కానివ్వండి, లేకపోతే వేరే మాదక ద్రవ్యాలు కానివ్వండి, ఇలాంటి వ్యసనాలన్నీ తాత్కాలికమండి. అది ఇవ్వదని సుఖం, అది కష్టాన్ని మిగులుస్తుంది మనకి, మన కుటుంబానికి అన్ని రకాల బాధని నింపుతుంది. అది కాదు. అమ్మా నాన్న చూడండి, ప్రతి క్షణం మనం చూసి వాళ్ళు ఆనందపడుతూ ఉండాలి. నేను అమ్మా నాన్నలు నా మీద నమ్మకంతో వదిలేశారండి. నేను ఆంజనేయ స్వామి నమ్ముకుంటూ, ఆంజనేయ స్వామి భక్తితోటి నన్ను నెంబర్ 1 హీరోని చెయ్యి, నేను నిరంతరం నేను పూజిస్తూ ఉంటాను, నిరంతరం నీ పాదాలను మాత్రమే నమ్ముకుంటాను అని ఒట్టు పెట్టుకుని వెళ్ళాను. నేను ఒట్టు పెట్టుకుని వెళ్ళాను. అది ఆ స్వామినే కోరుకున్నాను. ఆ స్వామి ఇచ్చాడా, నా మనసులోనే నేను నియంత్రించుకుని, సబ్ కాన్షియస్ మైండ్లో నేనే దాన్ని నియంత్రించుకున్నానా, అది డిస్కషన్ అనవసరం. బట్ ఆ స్వామి నన్ను ఈ పొజిషన్లో పెట్టాడు. నా కుటుంబం ఈ రోజు చాలా బాగుంది. అమ్మా నాన్నలు గర్వించేవారు, అలాగే నా తమ్ముళ్ళు వాళ్ళందరూ అభివృద్ధిలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్, వైష్ణవ్ తేజ్, ఇంతమంది వచ్చారు అంటే గనక నా నిబద్ధత, నా క్రమశిక్షణ, ఏ ఒక్క చెడు అలవాట్లకు లోను కాకుండా నా ఆరోగ్యాన్ని చూసుకుంటూ, నేను ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలను, ఏమైనా సాధించగలంటూ ఈ రోజు కూడా క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తాను. ఈ రోజు కూడా నేను ఆహార నియమాలు ఉంటాను. ఈ రోజు కూడా నేను చాలా డిసిప్లైన్ గా ఉంటాను. కాబట్టి ఈ రోజున వాల్టేరు వీరయ్యలో చూశారు. ఈ రోజున మీలో ఒక 4,000 మంది స్టూడెంట్స్ నా చిత్ర రూపంలో నిలబడి మీరు నాకు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఈ రోజున. థ్యాంక్ యూ.